చూడండి మన పూరీలు కూడా ఎంత క్రిస్పీగా ఉందో, చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. మన ఇంట్లోనే క్రిస్పీ టేస్టీ పానీపూరి రెడీ అండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం పానీపూరి తయారు చేస్తున్నామండి. అది ఇంట్లో ఉన్న మసాలాతోనే చేస్తున్నామండి. సండే టైంలో ఏమైనా తినాలనిపించినా, ఈవినింగ్ టైం ఏదైనా స్నాక్స్ లాగా తినాలనిపించినా ఇలా ఈజీగా పానీపూరి తయారు చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేను చెప్పిన మెజర్మెంట్లో పాటించినట్లయితే పూరి అనేది క్రిస్పీగా వస్తుందండి. అలాగే స్టఫింగ్ కూడా చాలా బాగుంటుందండి. పానీలో ముంచి తింటా ఉంటే ఇంకా 4 పూరీలు తినాలనిపించేంత బాగుంటుందండి. పానీ కూడా బయట వెళ్ళి తినేదానికన్నా మనం ఇంట్లోనే చేసుకొని తింటే మన హెల్త్ బాగుంటుంది, అలాగే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చూసేద్దాం రండి. మన పానీపూరికి కావాల్సిన పదార్థాలండి: బాంబాయి రవ్వ, అలాగే మైదా పిండి అండి. బాంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నానండి. ఇక్కడ మైదా పిండి వచ్చి నేను 3 స్పూన్లు తీసుకున్నానండి. రవ్వలో కాల భాగం మైదా పిండి అండి. మనకి పూరీలు క్రిస్పీగా రావాలి కదండి, కాబట్టి రవ్వ ఎక్కువ వేస్తున్నాము. ఇప్పుడు ముందుగా దీన్ని కలిపి పెట్టేస్తామండి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా అది అలానే ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేద్దామండి. మామూలుగా మనం పూరికి పిండి కలుపుతాం కదండి, అలానే కలుపుకోవాలి. మరీ గట్టిగాను కలపద్దండి, రవ్వ వేస్తూ ఉంటాం కదా, కాబట్టి తేమ లాగేసింది. కొంచెం మెత్తగానే కలుపుకోండి. ముందు ఇది కలిపి పెట్టేసినామంటే హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మళ్ళీ పూరీలు చేసుకుందామండి. మళ్ళీ ఎంచక్క 2 రెడీ అయిపోతుంది, తినడమే అండి. చూడండి, పిండి కలిపేసినాము. దీన్ని బాగా ఇట్లా ప్రెస్ చేసి కలపాలండి. ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేద్దామండి. మన పూరీ పిండి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నామంటే కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు చిన్న మన బుజ్జి పూరీలు కూడా ఉబ్బుతాయండి, బాగా బెలూన్ లాగా. చూడండి, మన పూరీ పిండి అయితే రెడీ అయిపోయిందండి. ఈ మాత్రం మెత్తగా ఉండాలండి, అప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది పూరీలు అనేది. ఇప్పుడు బాగా రౌండ్ చుట్టేసి మనము ఒక ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేస్తామండి. మీకు కావాలంటే తడి బట్ట కూడా మూసేయచ్చండి. ఇప్పుడు దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దామండి. మన పానీపూరికి కావాల్సిన పదార్థాలు: బాంబాయి రవ్వ, మైదా, ఉర్లగడ్డ, నల్ల బుడ్డి శనగలు, అలాగే హోమ్ మేడ్ గరం మసాలా అండి. 3 గంటలు ముందుగానే బుడ్డి శనగలు నానబెట్టేసినానండి, బాగా నానింది. ఫస్ట్ మనం ఉర్లగడ్డ ఉడకపెట్టుకునేద్దామండి. చూడండి, ఇలా కోసేసుకున్నామంటే మనకు ఫాస్ట్లో ఉడుకుతుంది. ఒకసారి నీళ్ళు పోసి కడుక్కునేద్దామండి. స్టవ్ అంటే ఇచ్చేస్తామండి. ఒక 3 విజిల్లు వచ్చిందంటే స్టవ్ ఆపేద్దాము. మన పానీపూరికి పానీ తయారు చేసుకునే పదార్థాలు చూద్దాం రండి. ఒక నిమ్మపండు సైజు చింతపండు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర 2 ఈక్వల్గానే తీసుకోండి. 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లము, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, 1/2 స్పూను సోంపు, 2 స్పూన్లు ధనియాలు, అలాగే 5 ఎండుమిర్చి. ఇంకొకటండి, మనం పానీపూరికి బయట ఇంకా తెచ్చే మసాలా ఏది వాడతా లేదండి, ఇదంతా ఇంట్లోనే తయారు చేసుకొని చేస్తున్నామండి. ఈ మసాలాని అంతా వేయించాలండి. ఈ 5 పదార్థాలు వేయించి మనం పౌడర్ చేసుకోవాలి. కళాయి వేడెక్కిందండి, ఇప్పుడు వేయించుకుందాము. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి, అలానే డ్రైగానే వేయించుకుంటాము. అన్నీ ఒకే పరే వేసుకునేయండి. కొంచెం బాగా వేయించుకున్నామంటే పౌడర్ అనేది బాగా అవుతుందండి, అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు కావాలంటే ఈ పౌడర్ స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చండి, 6 నెలలు నిలువ ఉంటుందండి. కాకపోతే గాలి పోకుండా ఉంటుంది కదండి, ఆ డబ్బాలో వేసి బిర్రుగా మూతేసి పెట్టినట్లయితే ఆ అరోమా అనేది అలానే ఉంటుందండి. ఎంచక్క సండేస్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంట్లో ఉంటాం కదండి, అలాంటి టైంలో మనం పానీపూరి చేసుకొని హ్యాపీగా తినచ్చండి. ఇది వేగిపోయిందండి, స్టవ్ ఆపేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేస్తాము. ఇది చల్లారినాక మిక్సీ పట్టుకుందామండి, ఎందుకంటే కళాయి వేడిగా ఉందండి, ఇందులోనే పెట్టినామంటే మాడిపోతుంది, కాబట్టి నేను మిక్సీ జార్ చేసేసినాను. రెగ్యులర్గా మనం సండే అయితే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి మనం పానీపూరి తినిపోతాం కదండి, అక్కడ ఇచ్చేది 6 పూరీలు ఇస్తారండి. మనం ఇంట్లో అయితే 10 పూరీలు చేసుకోవచ్చండి. అది కూడా హెల్దీగా, హ్యాపీగా, టేస్టీగాను ఉంటుందండి తినడానికి. ఉర్లగడ్డ కూడా ఉడికిపోయిందండి, నీళ్ళు పక్కకు తీసేసి ప్లేట్లో తీసి పెట్టేస్తాము. అది చల్లారే లోపల మనం బుడ్డి శనగలు ఉడకబెట్టుకునేద్దామండి. నీళ్ళు పోసినానండి, అవి అంతా లాగేసింది. ఇప్పుడు ఒకసారి కడుక్కునేసి మళ్ళీ నీళ్ళు పోసి పెడదాము. ఇప్పుడు గింజలు మునిగేంత నీళ్ళు పోద్దామండి, సరిపోతుంది.
ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు, ఎక్కువ వేయొద్దండి, కొద్దిగానే వేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకునేసినామండి. ఇది ఒక 6 విజిల్లు వచ్చేంత పెట్టుకుందామండి. ఎందుకంటే ఓవర్ నైట్ అంతా నానబెట్టినట్లయితే 3-4 విజిల్లో ఉడికిపోతుందండి. మనం నానబెట్టినది 2 గంటలే అండి, కాబట్టి ఒక 6 విజిల్ దాకా పెట్టుకుందాము. చింతపండు కూడా కడిగి నానబెట్టేద్దామండి. ఇది బాగా నానుతుంది, అప్పుడు మనం పులుసు తీసుకోవచ్చు. ఫస్ట్ కడుక్కుని నీళ్ళు పోసేద్దామండి. మళ్ళీ నీళ్ళు పోస్తున్నాను. దీన్ని పక్కకు పెట్టేద్దాం ఇంకొంతసేపు నాన్ని. మసాలా చల్లారిపోయిందండి, మిక్సీ పట్టేద్దాం. మన మసాలా ఈ మాత్రం బరకగా ఉంటే సరిపోతుందండి, చాలా మెత్తగానే అవసరం లేదు, ఇట్లుంటేనే మనకు సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకునేద్దాం. ఇప్పుడు కొత్తిమీర పుదీనా అంతా కడిగి మనము మిక్సీ పట్టుకుందామండి పానీకి. మనం ఇందాక మసాలా రుబ్బుకున్నాం కదండి, అదే మిక్సీ జార్లోనే వేస్తున్నాను. చూడండి, ఈ మాత్రం పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఉర్లగడ్డ కూడా చల్లారిపోయిందండి, తొక్క తీయేద్దాము. ఉర్లగడ్డ కూడా ఒలిచేసామండి. ఇప్పుడు మన ఉర్లగడ్డని నెమ్మదిగా స్మాష్ చేసుకుందామండి ఇలా. ఇందులో కొద్దిగా కారము, ఇందాక రెడీ చేసుకున్నాం కదండి మసాలా, ఈ మసాలా పౌడర్ కొద్దిగా, మళ్ళీ పానీకి వేసుకోవాలండి ఇది మసాలా, కాబట్టి కొంచెంగా వేసుకోవాలి. రుచికి సరిపోయినంత సాల్ట్, కొద్దిగా కొత్తిమీర. చూడండి, కుక్కర్ కూడా ప్రెజర్ పోయిందండి. ఇప్పుడు మన బుడ్డి శనగలు కూడా ఉడికినాయో చూద్దామండి. చూడండి, బాగా ఉడికినాయండి. నేను 6 విజిల్లు పెట్టినానండి, మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఈ నీళ్ళు వచ్చేసి ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇందులోకి బుడ్డి శనగలు కూడా వేసుకుందామండి. కొన్నిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి. దీనికి ఉప్పు కారం అంతా పట్టేలాగా కలుపుకుందామండి. స్టఫింగ్ కూడా రెడీ అండి. ఇప్పుడు పానీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు చింతపండు కలుపుకొని గొజ్జు తీసుకుందామండి, పులుసు మాత్రము. పానీపూరి చాలా ఈజీ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే ఇంట్లో వాళ్ళకి బయట తినాలనిపించదండి, ఇంట్లోనే చేయమని మరీ తింటారండి. కాబట్టి మీరు ఇంట్లో రెడీ చేసుకోండి, చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇలా పులుసు మాత్రమే తీసుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్ళు వేద్దామండి ఇందులోకి. ఒకసారి వడగట్టుకుందామండి, ఎందుకంటే నేను కలిపేటప్పుడు చింత తొక్క కూడా పడిపోయింది. చూడండి ఎంత తక్కువ నిందో, ఇదంతా క్లీన్ అయిపోయిందంటే మనకు నీట్గా ఉంటుందండి. ఇందులోకి సాల్టు, అలాగే మనం రుబ్బుకున్న పేస్టు, కారం చూసి వేసుకోండి, మీకు ఎక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోండి. ఇందాక మసాలా చేసుకున్నాం కదండి, ఆ మసాలా 1.5 స్పూన్ వేసానండి. ఇప్పుడు దీంతో ఇంకా నీళ్ళు వేసుకుందామండి. మీకు కావాలంటే ఫిల్టర్ చేయాలనుకుంటే కూడా చేసుకోవచ్చండి, ప్రాబ్లం లేదు. కాకపోతే నేను ఇక్కడ మెత్తగానే రుబ్బేసినాను, ఇలా ఉంటేనే బాగుంటుంది. అంతే అండి, పానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పూరి కాల్చుకున్నామంటే పానీపూరి అని మనం బండి దగ్గరికి పోతాం కదండి, మన ఇంట్లో వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు మన పిండి చూద్దామండి. పిండి చూడండి బాగా మెత్తగా అయిందండి. మనం రవ్వ వేసినాం కదా, రవ్వ కూడా ఎక్కడ ఇది లేకుండా బాగా నానిందండి. ఇప్పుడు మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చేసుకోవచ్చండి. చిన్న చిన్న ఉండలు చేసుకొని కూడా ఇట్లా రుద్దుకోవచ్చు. లేదంటే మనకు అక్క టైం పడుతుంది కదక్క అనేవాళ్ళు పెద్దదిగా రుద్దేసి మనం చిన్నది ఏదైనా మూత కానీ తీసుకొని పెట్టినామంటే చిన్న చిన్న పూరీలు వస్తాయండి. మనం కొంచెం కొంచెం పిండి తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత మనం ఇలా పెట్టేసి మనకి చూడండి ఇలా తుంచుకొని మనము రౌండ్గా కావాలన్నా రౌండ్గా చేసుకోవచ్చండి. నేను ఇక్కడైతే ఎగ్ షేప్లో చేస్తున్నానండి, అలా కూడా బాగుంటుంది పానీపూరి తినడానికి. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదండి, పెద్దగా చేసినామంటే వాళ్ళకి నోరు సరిపోదు కదా, కాబట్టి ఎగ్ షేప్లో చేసినామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, వాళ్ళకి నోటికి ఈజీగా పడుతుంది. ఆయిల్ పోసుకునేద్దామండి. మనం అక్కడ రుద్దుకుంటానే కాల్ చేయొచ్చు. చూడండి ఇలా రుద్దుకోవాలండి. మనం ఇక్కడ ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్తోనే రుద్దుకుంటున్నాను. మీరు పొడి పిండి ఏం వాడద్దండి. చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి, ఎక్కువ లావద్దు, ఎక్కువ పలచనొద్దు, ఇట్లా మీడియంగా ఉంటే మనకు పూరీలు అనేది ఉబ్బాలి కదా, కాబట్టి ఇప్పుడు రౌండ్గా రుద్దుకుందామండి మనము. చూసారు కదండి, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు పూరీలు వేసుకుందాం.
అదే పొంగుతుందో అదే తిరుక్కుంటుంది చూడండి. పూరీలు అనేది ఎంత బాగా పొంగుతుంది కదండి. మన పానీపూరీలకి పూరీలు అనేది ఇలా ఉబ్బితేనే బాగుంటుందండి. ఇప్పుడు తిప్పించుకుందాం. చూడండి మంట కూడా సిమ్లో పెట్టేస్తున్నానండి. సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. మన పూరీలు అనేది గోల్డెన్ కలర్ రావాలండి. బాగా కాలితేనే అండి మనకి ఇట్లా హోల్ పెట్టడానికి బాగుంటుంది. మంట తక్కువలో పెట్టుకొని కాల్చుకున్నట్లయితే చాలా క్రిస్పీగా వస్తుందండి. మధ్య మధ్యలో ఇలా కలబెడుతూ ఉండాలండి. ఇప్పుడు చూడండి తీసేద్దాము. ఈ మాత్రం కాలింది. సౌండ్ చూసారా ఎట్లా వచ్చిందో. ఇప్పుడు పెద్ద పూరి రుద్దుకుందామండి. మనము పెద్దదిగా రుద్దుకునేసి ఏదైనా కప్ ఏదైనా తీసుకొని మనం షేప్ ఎంత కావాలో అంత చేసుకుందామండి. చూడండి ఇలా ఏదైనా మూత ఉంటే తీసుకోండి. ఈ మూత సైజులో మనము కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ ఎగస్ట్రా పిండి అంతా తీయేద్దామండి. తీసేసి పూరీలంతా తీసుకుందాము ప్లేట్కి. ఇలా చూసారా ఈజీగా అయిపోయింది. మీరు అలా అయినా రుద్దుకోవచ్చు, లేదా ఇట్లా ఒకటే రుద్దుకొనేసి ఇట్లా షేప్ పట్టి తీసుకున్నామంటే ఇంకా కొంచెం ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలా ఇప్పుడు వీటిని వేద్దాం. చూడండి వేస్తానే పూరీలు ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఇంకా నేను గరిటె కానీ పెట్టలేదండి. మనకి పొంగకుండా ఉండే పూరీలు ఉన్నాయి కదండి, అవి లాస్ట్లో మనకు పానీపూరి తిన్నాక లాస్ట్లో ఇస్తారు కదండి 2 పూరీలు సుక్కా పూరి అనేసి, అది చేసుకోవచ్చండి. ఆ పూరీలతో ఇలా సిమ్లో కావాలంటే పెట్టేసి మీరు రుద్దుకోవచ్చండి. ఇలా చూడండి నేను అది వేసేసి 4 రుద్దేశానండి. పూరీలు వేగిపోయినాయండి, తీసేద్దాము. ఇప్పుడు చేతిలో రుద్దుకున్నాం కదండి, ఒకటొకటే అది వేసుకుందాము. మనం ఒకటొకటి రుద్దుకునేదే బాగా వస్తుందండి. మనం టైం సేవ్ చేయాలని అలా రుద్దామండి. బహుశా ఫాస్ట్గా చేస్తే అట్లా అయిపోతుందో ఏమో. పానీపూరి అనే అందరికి పాప కూడా వచ్చి హెల్ప్ చేస్తుందండి. బిడ్డకి పానీపూరి అంటే ఇష్టం అండి. ఈరోజు సండే అండి. సండేకి నేను పాపకు చేయిస్తున్నానండి. కాకపోతే ఈ వీడియో వచ్చాక మీకు కొంచెం లేట్ అవ్వచ్చు. మనమైతే ఇంట్లో సండేకి ప్రిపేర్ చేస్తున్నామండి పానీపూరీలు. చూడండి మన పూరీలు కూడా ఎంత క్రిస్పీగా ఉందో చూసారా. చాలా క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చాయండి. ఇప్పుడు పానీపూరి రెడీ చేసుకుందామండి. సౌండ్ వినిపిస్తుంది కదండి ఎంత బాగా పర్ఫెక్ట్గా వచ్చాయనేది. ఇవి ఎగ్ షేప్లో చేసాం కదండి, అవేండి ఇవి. ఇప్పుడు స్టఫింగ్ పెట్టుకునేద్దామండి. అన్నీ పెట్టేసినామంటే పానీలో ముంచుకొని తినడానికి ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళకి స్టఫింగ్ ఎక్కువ అడుగుతారండి, కాబట్టి నేను ఎక్కువ ఉప్పు పెడుతున్నాను. పానీ కూడా ఎక్కువ కారం లేకుండా మీడియంగా కరెక్ట్గా ఉందండి. పానీ కూడా పెట్టుకుందాం. పానీపూరి అందరూ మన ఇంటికి వచ్చేయండి సండేకి. ఇప్పుడు పానీపూరి టేస్ట్ చూద్దామండి. పానీ వేసుకున్నాను, పానీ కూడా నిండుకు పోసుకున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. కారం ఎక్కువ లేదు, పులుపు లేదు, కరెక్ట్గా ఉందండి. పూరీలు కూడా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉన్నాయండి. నోట్లో పెడితేనే కరిగిపోతూ ఉందండి. ఇలానే మీరు ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. దానికి నేను గ్యారంటీ. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా మనం ఉగ్గాని బజ్జీ ఉందండి, ఇక్కడ క్లిక్ చేసి చూడండి. అది కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.